మీరేమనండి, విఆర్ఓ సార్ వాళ్ళు కూడా రెస్పాన్స్ లేదు. వింటున్నావా? లేదు సార్, రెస్పాన్సే లేదు వాళ్ళు. మేము కూడా చాలా సార్లు చాలా పనులు తిరుగుతాము, కళ్ళవయ్యేందులో దూరం తప్పేశారు సార్ వాళ్ళు. ఎందుకోసం ఫైల్ ముందుకు పోవడం లేదని అయిపోతేనే ఓటేసారు, లేకుంటే ఓటే లేదు. ఓటేయరంటబా. రాజశేఖర్ నీ గురించి అభిప్రాయం వింటున్నావు కదా, కనీసం గౌరవం పడింది. స్పందనకి వారం వారం పోతున్నాము, అయినా రెడ్ మార్క్ తీయడం లేదు. మీరు కూడా ఒకసారి మాట్లాడినారు, రెడ్ మార్క్ తీయడం లేదు. మాకు పనిలే కావడం లేదు. మా సమస్య ఎట్లా? ఏం చేసుకుందామన్నా, రిజిస్ట్రేషన్ చేసుకుందామన్నా సమస్య తీరడం లేదు, లోన్ పెట్టుకుందామన్నా సమస్యలు తీరడం లేదు. మా ప్రాబ్లం ఇంతేనే. ఎవరన్నా అమ్ముకుంటే రిజిస్టర్ కాదంటారు. ఎవరన్నా మేము అమ్మాలనుకుంటే పరిస్థితులు బాగలేక మేము ఒత్తు పెట్టాలనుకుంటా కూడా అసలు అమౌంట్ ఇయ్యదు. మేము ఎట్లా బతకాలా? చాలా 2019లో పడింది సార్. 2019 సార్ 90 ఇండ్లు పడ్డాయి సార్. 90 ఇండ్లు అదే సార్ మా దానికి మీ దగ్గరికి వచ్చిన ప్రాబ్లం సాల్వ్ కాలేదు. మేమే ఆడోళ్ళు వచ్చినాము. చెప్పారు కదా సమస్యనా? లోన్ పెట్టుకుందాం, ఇల్లు కట్టిస్తున్నాను, లోన్ పెట్టుకుందాం అనిపోతే మీరే మొత్తం రెడ్ మార్క్ పడేదారు. మున్సిపల్ పోయినా కావడం లేదు సార్ మా పనులు. మీరు ఇంక మా ఎందుకు ఎందుకోసం మేము ఉండాలి? మేము అది కూడా మాట్లాడుకున్నాము. సార్ సర్వే నెంబర్ ఏమన్నా? సార్ 307 సర్వే నెంబరు రాజశేఖర్ గౌడ్ గారు ఎల్లతూరు చెప్పండి. హలో, ఇప్పుడు 307 సర్వే నెంబరు కలుబాయి బీసీ కాలనీ 80 ఇళ్ళు రెడ్ మార్కులో ఉండి అమ్మడానికి వీలు లేదు, అడమానం పెట్టడానికి వీలు లేదు. ఏమిటి సమస్య? సార్ అదే రెడ్ మార్క్ అంటే కలెక్టర్ గారికి కూడా పోయింది సార్. ఫైలు నోటీస్ కూడా ఇబ్బంది రేపు వస్తుంది సార్. ఎంఆర్ఓ అయిపోయింది సార్, సబ్ కలెక్టర్ అయిపోయింది సార్. ఫైనల్ గా కలెక్టర్ వస్తుంది సార్. వీళ్ళు వాళ్ళ ఊరో కూడా జేసీ గారు కూడా మెసేజ్ పెట్టారు సార్. జేసీ గారు కూడా మాకు పెట్టారు సార్. ఇది ఆర్గ్యుమెంట్స్ ఇబ్బంది రేపు మమ్మల్ని పిలుస్తారు సార్, రికార్డు తీసుకురామని. అది తీసేస్తే ఫైనల్ ఆర్డర్ ఇచ్చేస్తారు సార్ జేసీ గారు. నువ్వే ఎంట పడాలా? లేకపోతే నాకు చెప్తే నేను జేసీతో మాట్లాడతాను. పెడతారు సార్, కావాలని మీకు పంపించి మీకు ఇప్పుడు లెటర్ పెట్టమంటే కూడా పెడతారు సార్. ఇప్పుడే లెటర్ అయితే పెట్టినాం కదా. పెట్టాం సార్, మీకు పెట్టమంటే కూడా. సరే, నువ్వేం చేస్తావంటే నువ్వు రేపు పొద్దునే నా దగ్గరికి వచ్చి ఆ లెటర్ నాకు వాట్సాప్లో పెడితే నేను జేసీ గారికి కలెక్టర్ కూడా వాట్సాప్లో పెట్టి ఇది అర్జెంటు అని చెప్తాను. ఓకే, చేసి ఈ సమస్య వెంటనే మనం పరిష్కరించాలా, సరేనా? రైట్, నువ్వే వెంట పడాలి. నువ్వు 6 నెలలు అయిందంటే కలెక్టర్ పంపించి ఎందుకు అట్లా? సరే, ఇప్పుడు సంవత్సరంలో అన్ని క్యూలో ఉన్నాయి అనుకో. ఈ క్యూలో నుంచి ఈ కల్లుబావ కేసు ఎగిరి ముందుకు రావాలంటే ఏం చేయాలి? నేను చేస్తా. నేను కలెక్టర్తో మాట్లాడి ఈ ఫైల్ తీసుకొచ్చి అన్ని ఫైళ్ళ కంటే ముందు పెడతాను, సరేనా? నా వెంట పడాలి నువ్వు. నాకు నేను ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నేను ఊర్లో 42 వార్డులు తిరగాల, 42 గ్రామాలు తిరగాల. ఇన్ని తిరిగేటప్పుడు ఎన్ని సమస్యలు నా దృష్టికి వస్తాయి ఆలోచన చేయండి. ఇన్నింటి మధ్య నాకు గుర్తుంటుందా? కష్టం కదా. నేను ఎప్పుడో చెప్పేస్తాను మీకు పనులు చేయమని, మీరు చేయకపోతే ప్రజలు ఏమనుకుంటారు? నేను చేయలేదు అనుకుంటారు కదా. ఆయన పెద్ద ఆయన చెప్తున్నాడు, స్పందనలో 20 సార్లు ఇచ్చాడు. మొన్నగానే
ఇది ఎంఆర్ ఆఫీస్ కానీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు కదా, ఇదేమో తీయాలి జీవో తీయాలని. ఆ రోజుగానే ఆయన పోయి ఎంఆర్ సంతకం తీసుకున్నాం, ఆ రోజుగానే అతను తీపిస్తాను అన్నాడు. అసలుకి అధికారులు అసలు సరిగా మనకి రెస్పాన్స్ లేదు సార్, వీళ్ళు కూడా రెస్పాన్స్ లేదు సార్. మీరు ఏమనండి, విఆర్ఓ సార్ వాళ్ళు కూడా రెస్పాన్స్ లేదు. వింటున్నావా లేదు సార్, రెస్పాన్సే లేదు వాళ్ళు. మేము కూడా చాలా సార్లు చాలా పనులు తిరుగుతాము, కళ్ళవయ్యేందులో దూరం తప్పేశారు సార్ వాళ్ళు. ఇది ఎందుకోసం ఫైల్ ముందుకు పోవడం లేదని మేము అడుగుతున్నాం. తమ్ముడు కలవై పనే కాలేదు, నాకు 2-3 సార్లు తిరిగాను. సార్కి నా పేరు చెప్పమంటే కూడా చెప్తారు. అది ఇప్పుడు ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పు సమస్య చెప్పు. రాజశేఖర్ నీ గురించి అభిప్రాయం వింటున్నావు కదా, కనీసం గౌరవంగా లేవని, పట్టించుకోవట్లేదని, బాధ్యతగా లేవని ప్రజలు అనుకుంటారు. ఇప్పుడు ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, ప్రజల దగ్గర ఈ రకంగా చెడ్డ పేరు తెచ్చుకుంటే నీకే నష్టం. మీరు వ్యవహరించే దాన్ని బట్టి నా మీద అభిప్రాయం మారుతుంది ప్రజలకి, అవునా? నేను ఎంత బాగా చేయాలనుకున్నా మీరు సరిగా పని చేయకపోతే అదంతా కూడా వచ్చి నా మీద పడుతుంది వచ్చి, అర్థమైందా? కాబట్టి మీరే బాధ్యత తీసుకొని మీరే వాళ్ళ ఇళ్ళకి పోయి, వాళ్ళు మీ ఇంటికి రావడం కాదు, వాళ్ళు మీ ఆఫీస్కి రావడం కాదు. ఇప్పుడు నేను చూడు 4 రోజుల నుంచి ఎక్కడ పొద్దున సాయంకాలం ఎక్కడో వార్డులో తిరిగి ఇంటింటికి పోయి ఏమవుతుంది, ఎలా ఉన్నారు, ఏమిటి కష్టాలను కనుక్కుంటున్నాను లేదా? మరి ఎందుకు అనుకున్నాను? అందరూ మా ఇంటికి రావాలా ఎమ్మెల్యే అని నేను అనుకుంటున్నానా? నేనే ఇంటింటికి పోతా ఉన్నా, నేనే ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి మీ సమస్య ఏమిటి అని కనుక్కుంటున్నాను, తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నా. మీరు కూడా బాధ్యతగా ఉండాలా, మీరే ఇళ్లకు పోవాలా. వాళ్ళు ప్రజలు ఆఫీసర్ల దగ్గర రావడం అనేది పాత పద్ధతి. ఆఫీసర్లు ఎమ్మెల్యేలే ప్రజల దగ్గరికి పోవాలా, పోయి వాళ్ళ కష్టాలు ఏంటో తీర్చాలా. ఆ రకంగా చేస్తేనే మీకు ఊరు బాగుపడుతుంది తప్ప లేకపోతే ఊరు అట్లాగే ఉంటుంది, అర్థమైందా? నాకు రేపే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలా. నేను రేపే కలెక్టర్తో మాట్లాడతాను. నువ్వు ఇట్లా కూడా అనుకోవద్దు, నేను వచ్చినాను నీకు ఇచ్చేసినాను నా పని అయిపోయింది, నేను ఇచ్చినాను కదా సార్, ఆ రోజు ఇచ్చినాను కదా సార్ అంటే నేను మళ్ళీ మర్చిపోతాను. రేపు చెప్తాను కలెక్టర్కి, నువ్వు నా వెనకాల పడుతూనే ఉండాలా. పని అయ్యేదాకా బాగా పెడితే నిన్ను తీసుకొచ్చి ఈ లైట్ కింద సన్మానం చేయిస్తాం నీకు. సరే అన్ని పనులు కాలేదు కాబట్టి మాకు కూడా ఇంత ఆవేశం ఇస్తారు. మేము మాట్లాడితే ఎంత సార్, మీరు మాట్లాడితేనే పనులు అయ్యాయి, అందుకే మీ వరకు వచ్చినాం సార్. దీనికి సంబంధించిన నకలు తీపించినాము, మొత్తం ఇవన్నీ తీపించి 6 అడంగాలు తీపించినాము, అన్ని ఉన్నాయి. మొత్తం ఇంటి గుర్తులు కట్టినవి రసీదులు ఉండవి మొత్తం సార్ 60 పేజీలు, ప్రతి ఒక్కరి 60 పేజీలు. ఒకటి 60 పేజీలు వేస్తాం. నీకు అర్థమవుతుందా? నీకు పని చేస్తే ఇక లైట్ కింద సన్మానం, పని చేయలేకపోతే ఈ లైట్ పోలు కట్టేస్తారట వీళ్ళంతా. బాబు నీ గురించి మంచిగానే ఆలోచన చేస్తున్నాడల్లా. లైట్ పోలు కట్టేయరంట, పోతే పోలే సార్ మెల్లిగా చేస్తాడంటున్నారు. కాబట్టి సార్ మంచి వ్యక్తి సార్, పైసల్లో తన చేతిలో ఉంటే చేసేవాడే సార్. విఆర్ఓ సార్ అతని చేతిలో పైన మీరే ఒత్తిడి తీసుకురానని మాకు బీసీ కాలం మొత్తం రెడ్డి పడింది. నా మొబైల్ ఇది ముందు కూడా మీ దగ్గర కూడా వచ్చాం సార్. అక్కడ నా అద్దాలు ఏమన్నా షూర్ పెట్టలేదా? మీ పనితో నేను కలెక్టర్తో కూడా మాట్లాడేస్తాను, పనిలో పని అయిపోతుంది. మీరు అరవకుండా ఉంటే 10 నిమిషాలు మాట్లాడతారు. సర్వే నెంబర్ ఏంటన్నారు? 307 సార్. 307 బీసీ కాల్. A2 ఇంధనం ఇచ్చింది, A1 మాది. రాలేదా నాకు
400? సార్ 300 సపరేట్ చెప్పిన తర్వాత ఫిజికల్ అయిపోయింది పని అయిపోతేనే మా మోటేసేది, లేకుంటే ఓటే లేదు. ఓటే వేయరంటబా. ఒకవేళ ఇంటి గుర్తు కట్టుకోకుండా ఆటోలో చెప్పిన వెంటనే కూడా కట్టేస్తున్నారు సార్. సంపాదించింది సార్ అది ఎన్ని తుర్రు అంటే అన్ని సబ్ కలెక్టర్ ముగించారు పని చేసి సార్ ఇండిలో తిరిగినారు కదా, విసుకొచ్చేది అనమాట. అంతే సార్, ఏమీ లేదు. ఓపిక. ఇంకా ఓపిక పడుతున్నాం, మీ మీద నమ్మకం చూడు సార్. నేను ఇది ఒకటి పెట్టుకోండి. అందరూ అలాగే ఉండాలి. దృష్టిలో పెట్టినాడు సార్, ఎందుకంటే కాలు కూడా అవి కూడా సరిగ్గా లేవండి. సార్ చెప్పేది ఇస్తారు, చేసే మొత్తం సార్ చెప్పాలా. దృష్టి పెట్టాలి.